సూపర్. చింతపండు చేస్తున్నారు తమ్ముడా, చింతపండు. చింతపండు అంటే తెలుసు కదమ్మా, వీడు బాగా రైతులు నేలను దున్ని పుట్ల కొద్ది పంట తీస్తారు. రాత్రి దైవజనులు చెప్పారు, మన బిషప్ తండ్రి గారు ఏదే గారు, ఒక సంవత్సరం సంఘం లేదు, తదుపరి ఇప్పుడు 30 సంఘాలు ఉన్నాయి. ఉదయం చెప్పాను, అన్న మంచం వేసుకొని కూర్చున్నావు, ఈ నేలను దున్నినవు, ఈరోజు ఇన్ని సంఘాలు ఇన్ని ఆత్మలు సంపాదించావు. కొంతమంది సేవకులను చూస్తే వాళ్ళు ఎందుకు బైబిల్ పట్టుకున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, చాలా బాధేస్తుంది, అమాయకంగా ఉంటారు. హైదరాబాద్లో చూస్తే అండి చాలా అమాయకం, కొంచెమన్నా బాధ్యత లేకుండా మాసిపోయిన గడ్డం బట్టలు 1,00,000 రూపాయలు నాకు ఇస్తే సంఘానికి ఉపయోగించగలడన్న నమ్మకత్వం కనబడాలి సేవకునిలో. ఇచ్చేస్తే ఆడ దిగమిందనుకో ఏం ప్రయోజనం, ఎట్లా కనబడాలి సేవకుడు, కరెక్ట్ ఈయనకి ఇస్తే సరైన రీతిగా ఉపయోగించగలడు అనేది ఎదుటి వారికి కనబడాలి. అంత నీట్గా అంత చక్కటి, మీరందరూ కూడా మంచి పోతుల్లాగా ఉన్నారు, పోతులు. అండ్ ఏలియా ఎట్లా ఉన్నాడో పోతులాగా మీరు కూడా అందరూ అంత మంచి పోతుల్లాగా ఉన్నారు. ఇంకా గొప్ప పరిచయం చేతులు కాక వీడు వారిన నేలను దున్నమ్మా మా అన్న క్రైస్తవుడా, వీడు వారిన నేలను దున్నమ్మా మా అన్న క్రైస్తవుడా, దేవుని మాటల విత్తనాలు ఎదలను మాయన్న, దేవుని మాటల విత్తనాలు ఎదలను మాయన్న.
పెళ్ళి అయిన వాళ్ళు చేయలేమంటానమ్మా. పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు గట్టిగా చేయలేమంటాడు. వివాహం చేసుకున్న వాళ్ళు పురుషులు స్త్రీలందరూ కూడా గట్టిగా చెప్తామా? రైట్. పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు నా భర్త చేత దెబ్బలు పడలేదన్న వాళ్ళు చేయలేబట్టండి. లేబట్టండి మీరు కొట్టలేదా? అయ్యా, నా భార్యను కొట్టలేదన్న వాళ్ళు చేయలేబట్టండి. పురుషులు ఇంతవరకు నా భార్యను కొట్టలేదు అన్నవాళ్ళు కొట్టలేదానే? తెల్లబడి లేకుండా అందరూ కొట్టలేదానే? సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే తల్లిలారా, ఏడవబోకు చెల్లె, నువ్వు తుడవబోకు తల్లి. దేవుడు నియమించినది సృష్టిలోనే ఘనమైనది పెళ్లి, ఘనమైనది కాపురం, సంసారం. మన తల్లి ఏమంటుందో తెలుసామా? నా పేరు తెంచుకొని పుట్టినటువంటి పిల్లల ముఖం చూసి కాపురం చేస్తున్నానురా, లేదంటే ఏనాడో నీ చేత తెగదెంపులు చేసుకొని ఊడబెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అంటవానమ్మా. కోపం వచ్చినప్పుడు నీ ముఖం చూసి కాదురా సంసారం చేసేది, ఇదిగో ఈ పిల్లల ముఖం చూసి కాపురం చేస్తున్నా. హల్లెలూయా. కనుక రాత్రి అయ్యగారు చెప్పారు, ఎంత భయంకరమైనటువంటి టార్చర్. మూత్రం పోసి వాంతులు చేసి ఎత్తిపోయాడు అనేక ప్రాంతాలలో. ఒక మనిషి మారటానికి ఎంత ప్రయాసపడాలో. పిల్లలను కనడం సులువు, కానీ మనిషిని మార్చడానికి ఒక మనిషి ఆయుష్ కాలమైపోతుంది. 70 సంవత్సరాలు బ్రతుకు దినములన్నీ దేవునికి విరోధమైనటువంటి బ్రతుకు. ఏడవబోకు చెల్లె, నువ్వు తోడవబోకు తల్లి. దేవుడు నియమించినది సృష్టిలోనే ఘనమైనది. ఎలాంటి వాడైనా ఎలాంటిదైనా మరణం మట్టుకు నమ్మకంగాను కాపురము చెయ్యవలసిందే. ప్రమాణం చేశావు కదా, కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును వయసు అందును నిన్ను విడవక ఎడబాయక ఇతరులను వల్లక మరణం మట్టుకు నమ్మకం కొంటూ ప్రమాణం చేశావు కదా, మధ్యలో కూడా వీక్కొని వెళ్ళిపోతే ఎంత పాపం, ఎంత కూడా. హల్లెలూయా. ఏడవబోకు చెల్లె, నీవు తుడవబోకు తల్లి. దేవుడు నియమించినది సృష్టిలోనే ఘనమైన కాపురం. ఎడవబోకు చెల్లె, నీవు తుడవబోకు తల్లి. దేవుడు నియమించినది సృష్టిలోనే ఘనమైన కాపురం.
పెళ్ళంటే 100 ఏళ్ళ పంట. భార్య దొరికిన వానికి మేలు దొరికను. ఇప్పుడు ఏం దొరికిందో తెలుసా? తేలు దొరికింది. కుట్టి చంపుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళని అడిగితే నీ వివాహం జీవితం ఎట్లా కొనసాగుతుంది నాయన అడిగితే అంత పరమగీతాలు అన్నాడు. సంవత్సరం తర్వాత విలాప వాక్యాలు అన్నాడు. సంవత్సరం తర్వాత అంత ప్రసంగి అన్నాడు. పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా తల్లి తండ్రులారా? అలా ఆపేనా? నువ్వు కనబడేసరికి నాకు అదైందండి. ఓకే, హల్లెలూయా. మనిషికి 3 పండుగలు. ఒకటి పెళ్లి రోజు, ఒకటి చావు రోజు, పుట్టినరోజు. పుట్టినరోజు మనకు తెలియకుండానే జరిగిపోతుంది. చావు రోజు మనకు తెలియకుండానే జరిగిపోతుంది. అన్నీ తెలిసి చేసుకునేదే గొప్ప పండుగ. 25 సంవత్సరాలు కన్న బిడ్డను గుండెల మీద పెట్టుకొని పెంచి పోషించి ఒక అయ్య చేతిలో పెట్టి సాగనంపుతాం. ఏమంటారు ఇక్కడ? సాగనంపడం అంటారు. ఏమంటారు? అత్తగారింటి పంపించడం, సాగనంపడం. తెలంగాణ భాష అర్థమైంది కదమ్మా? అయితే ఆడపిల్లను అత్తగారింటికి పంపేటప్పుడు అల్లుడు వచ్చి మామ మీద పడి ఏడ్చిండు. అమ్మా, ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు నా బిడ్డ ఇంటి నుండి వెళ్ళిపోతుందిగా అత్తగారింటికి అని ఏడ్చుకుంటూ అందరి మీద పడి ఏడ్చి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఈ సాగనంపే ప్రయత్నంలో అల్లుడు వచ్చి మామ మీద పడి ఏడ్చిండు. ఇంటికి పోయిన తర్వాత కన్న తల్లిదండ్రులు అడిగిండు, ఆడపిల్ల వాళ్ళంటే ఏడ్చిండ్రా కొడుక, నువ్వు ఎందుకు పోయి నీ మామ మీద పడి ఏడ్చినవరా అని అన్నాడు. అంటే అయ్యా, వాళ్ళు ఒక్కరోజు ఏడ్చి నా చేతిలో పెట్టిండ్రే, ఇక మన ఇంటికి వచ్చింది కదా నా బ్రతకంతా ఏడిపోయినే, 100 ఏళ్ళు ఏడిపోయినే అని ఏడ్చిననే అని చెప్పి. పెళ్లి ఘనమైనది. ఎందుకంటే మీ గర్భాన పుట్టే సంతానం దేవుని సేవకు ఉపయోగపడినప్పుడు, లోకం పొగిడినప్పుడు, ఏ తల్లయ్యా నిన్ను కన్నది, ఏ తండ్రయ్యా నిన్ను కన్నాడని లోకం పొగిడినప్పుడు నీ పెళ్లి ఘనమైంది. చెప్పట్టు కూడా మంచ ఏరియా గారి తల్లిదండ్రులు వారు చేసుకున్న పెళ్లి ఘనమైనది. వారి గర్భాన పుట్టినటువంటి సేవకుడు ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. భర్తకు లోబడండి. లోబడతారమ్మా? అంటే ఒకటి పడుతుంది. మా అయ్యకి చెప్తా అంటే ఇంకోటి పడుతుంది. మా అన్నకి చెప్తా అంటే ఇంకోటి పడుతుంది. ఒక్క దెబ్బ కొడితే తల దించుకొని వెళ్ళిపోయావు అనుకో, నీ ఒళ్ళును కాపాడుకుంటావు. దీన్ని కొడితే కుక్కను కొట్టినట్టే నన్ను కొన్ని కొట్టాడు. ఒక చెంప దెబ్బ కొడితే మరొక చెంప క్రీస్తు చూపెట్టమన్నాడు. నీ భర్తకు మాత్రమే లోబడాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు నీకు మహిమ? యేసుక్రీస్తు చనిపోతే తిరిగి లేవడనుకున్నది ప్రపంచం. మొట్టమొదటి నుండి ఈనాటి వరకు మరణించిన వారందరి సమాధులు మూయబడి ఉన్నాయి. యేసు సమాధి మాత్రము తెరవబడింది. చెప్పి నేను మీ నిమిత్తం నా ప్రాణమును పెడుతున్నాను, మరలా తీసుకునే అధికారము నాకు ఉంది, 3వ దినమున లేస్తానని చెప్పాడు. రుజువుతో కనబడ్డాడు క్రీస్తు. యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం ఆయన 2వ రాకడలో
మన సమాధులు తెరవబడతాయి. చల్లటి నీళ్ళల్లో మన అపరాధముల చేత మన పాపముల చేత చనిపోయిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు దేవుడు. చల్లటి నీళ్ళల్లో మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది తిరిగి లేవడం వలన పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి పౌరసత్వాన్ని సంపాదించుకున్నావు. హల్లెలూయా. దివికేగిన త్యాగమూర్తివే మా యేసన్న, దివికేగిన త్యాగమూర్తివే మా యేసన్న, కలువరిలో కార్చినాడు యేసన్నది రక్తము, కలువరిలో కార్చినాడు యేసన్నది రక్తము, దివికేగిన త్యాగమూర్తివే మా యేసన్న, దివికేగిన త్యాగమూర్తివే మా యేసన్న.
అందరు సంతోషంగా ఉన్నారా? సంఘంలో చూసిన, రాజకీయ సభలలో చూసిన, ఎక్కడ చూసినా ఈ ఆడతల్లుల సంఖ్య ఎక్కువ. మహిళా మండలి, కరెంటు బిల్లు కాడ ముందు మీరే, గ్యాస్ బిల్లు కాడ ముందు మీరే, నీళ్ళ కాడ ముందే, ఓట్ల కాడ ముందే, చర్చిల ముందే, పంచాయతీ దగ్గర కూడా కొంగు నడుముకు చుట్టి వసే చూసుకుందాం రాన దగ్గర కూడా ముందు మీరే. బిడ్డలారా, 79 సేవకులారా, తండ్రులారా, తల్లులారా, గృహకుడిక ఉంది అని చెబితే ఇక గంటకు డెలివరీ అయితేనన్న స్త్రీ కూడా నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. 100 సంవత్సరాల క్రితం అయ్యగారు అంటున్నారు, ఉదయం అందరూ మిరప తోటకి ఎరడానికి వెళ్ళారు. పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గటిక గంజి పోసుకొని జొన్న సంగటి తిని సేవ చేసిండ్రు మన పితరులు, మన ప్రవక్తలు. చెప్పబడుతున్నారు. ఎట్లా ఉండే ఆనాటి సంఘం, ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఈరోజు మీకు ఫ్యాన్లు, మైకులు, లైట్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజు ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత సేవ చేసిందో మన పిల్లలు. మీటింగ్స్కు రమ్మంటే, సేవకుల మీటింగ్ ఉంది రండి అంటే ఏమైనా ఉందా, ఏమని ఇస్తారా? మీటింగ్ అంటే ఏమన్నా ఉందా, ఏమన్నా ఇస్తారా? కవర్ ఉందా, భోజనాలు ఉన్నాయా? అన్ని ఎంక్వైరీ చేసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు. ఆనాడు 20 గ్రామాలకు ఒక సేవకుడు అంటే ఎంత కష్టపడి పరిచయం చేసిందో ఆలోచించారు. హల్లెలూయా. అయ్యా పాసి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. చక్కటి ఆర్కెస్ట్రా